తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో కూడా అనేక సార్లు దీనికోసం ప్రయత్నించడం మరి అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ల పోరాటం. నేను కూడా దాదాపు 30 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలనేటువంటిది ఒక డిమాండ్. అటు విశాఖ ప్రజలే కాదు, రైల్వే ఉద్యోగస్తుల నుంచే కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారి అనేక మంది తాలూకా మనోభావం. దానికి కూడా కారణం లేకపోలేదు. అనేక అంశాల్లో రైల్వేస్ తాలూకా ప్రగతి కావచ్చు, నిర్ణయాల్లో ఒకప్పుడు కలకత్తా, తర్వాత భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్గా ఉండేటువంటి జోనల్ కార్యాలయాలు, జోనల్ అప్రూవల్స్ కావచ్చు, ఇతరత్ర నియామకాలు కావచ్చు, దేనికైనా సరే వారిపైన ఆధారపడేటువంటి పరిస్థితి. అందుకని ఈ డిమాండ్ పూర్వం నుంచి ఉంది. అలాంటి డిమాండ్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన, విభజన చట్టంలో కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి వేరు చేసినప్పుడు ఒక కొత్త రైల్వే జోన్ ఇస్తామని ప్రకటన చేసినప్పుడు ఆ కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా జరుగుతుందనేటువంటి అందరికీ ఆశ. అలాంటి ఆశ నుంచి పుట్టుకొని వచ్చింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక కాలయాపన జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ అలాట్ చేయలేనటువంటి గత ప్రభుత్వం 50 ఎకరాలు ల్యాండ్ అడిగితే ల్యాండ్ కూడా అలాట్ చేయలేకపోయినారు. ఈరోజు మళ్ళా క్రెడిట్ చోరీ అనేటువంటి మొదలు పెట్టారు. ఈరోజు మనం అందరూ ఆలోచన చేయాలి. జోనల్ కార్యం విశాఖ కేంద్రంగా, విశాఖ ఒక ఆర్థిక రాజధానిగా, అటు లాజిస్టిక్స్ హబ్గా ఉంది, పోర్ట్ సిటీ అయింది, ఎయిర్పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి. ఈరోజు భోగాపురం కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ రైల్వే అభివృద్ధి జరుగుతుంది. రైల్వే స్టేషన్ కూడా 450 కోట్లు మరి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన ప్రగతి. అదేవిధంగా సింహాచలం రైల్వే స్టేషన్, ఎందుకంటే రైల్వే స్టేషన్ విశాఖపట్నంలో వచ్చేటువంటి స్టార్టింగ్ నుంచి విశాఖ రైల్వే స్టేషన్ వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇరువైపులా ఉన్నటువంటి నియోజకవర్గం. అనేక అండర్ పాసెస్ తీసి, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తీసి నిర్మాణం చేసుకున్నాం. ఏ అప్రూవల్ అయినా జీఎం కార్యాలయం వరకు వెళ్ళాలి. ఇటీవల అనేక నిర్ణయాలు ఇక్కడే, జీఎం కార్యాలయం ఇక్కడే ఉంది. ముఖ్యమంత్రి గారు, రైల్వే మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. అనేక చిన్న నిర్ణయాలకు కూడా ఎప్పుడూ కూడా అక్కడ మరి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు చాలా ఈజీగా ఈరోజు ఏదైనా రైల్వేకి సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు నిర్ణయం కాబడుతున్నాయి. ఇది ఒకటే కాదు, ఈరోజు ఆర్థిక రాజధానిగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు రైల్వే జోన్ కార్యకలాపాలు మనకు జిఎస్టీ కానీ, ఎస్సీ ఎస్టీ ఏదైతే స్టేట్ షేర్ ఉందో పెద్ద ఎత్తున పెరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర ఆదాయాలు పెరిగితే సంక్షేమం, అభివృద్ధి ఈరోజు ఇంకా ఎక్కువగా వేగంగా ఎక్కువ మందికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అన్ని రకాల ఉపయోగాలు ఉండేటువంటి ఈ రైల్వే జోన్ అనేటువంటిది అఫీషియల్ నోటిఫికేషన్. అందుకని ఈరోజు భరత్ గారిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. చిరకాల స్వప్నం, ఎప్పటి నుంచో 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఒక స్వప్నం ఇది. విశాఖ రైల్వే జోన్గా రావాలి, విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి అని ఎప్పటి నుంచో అనేక పోరాటాలు, రైల్వే దీన్ని కానీ పొలిటికల్గా కానీ అనేక పోరాటాలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందే మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి లాస్ట్ గవర్నమెంట్లో కూడా రైల్వే జోన్ ఇస్తారు అని చెప్పి ఒకనొక సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైల్వే మినిస్టర్ గారు వస్తే అసెంబ్లీ జరుగుతుంటే ఎమ్మెల్యేలు అందరినీ ఇక్కడికి పంపించారు రైల్వే జోన్ ప్రకటిస్తారు అని. కానీ అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఆ రైల్వే జోన్ ప్రకటించలేదు. రైల్వే జోన్ ప్రకటించినా కానీ ఏదో తలలేని మొండెంలాగా విశాఖ డివిజన్ ఉండదు అని స్పష్టంగా సంకేతాలు వచ్చినాయి. మరి ఆ తరుణంలో మనం చాలా కష్టాలు, ఇందాక గణబాబు గారు చెప్పినట్టు మీరు చూసారో లేదో, చాలాసార్లు ఇక్కడి నుంచి ఎగ్జామ్ రాయడానికి కలకత్తా వెళ్ళినా కానీ, ఒరిస్సా వెళ్ళినా కానీ వాళ్ళ కాశీ తిరుగు ప్రయాణంలో ఎగ్జాములు రాయకుండా పంపించిన సంఘటనలు అనేక ఉన్నాయి. భయపడి చాలా మంది ఎగ్జాములకు కూడా వెళ్ళటం మానేశారు. అనేక సార్లు ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాతే ఈ ఉద్యమం అనేది కాదు, మన విశాఖ హెడ్ క్వార్టర్స్గా ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి కానీ
లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ న్యాయం జరుగుతుంది, తెలుగు ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనే ఒక సదుద్దేశంతో ఈ పోరాటానికి రూపకల్పన జరపడం జరిగింది. మరి అనేక సార్లు ఆ రోజుని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ రైల్వే జోన్ ప్రకటిస్తారు అని చెప్పి. కానీ జరగలేదు. పుష్కర కాలం గడిచింది, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యుల చొరవతో, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చొరవతో, ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ జోన్ కోసం అనేక సార్లు ప్రతిపాదించి రిప్రజెంటేషన్ చేసి అక్కడ ఎస్వి ఏదైతే రైల్వే మినిస్టర్ గారు ఉన్నారో వైష్ణవ్ గారికి ఆయన అనేక సార్లు కలిసి మోడీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసి ఏదైతే విశాఖ రైల్వే జోన్ యొక్క ఆవశ్యకతను విశాఖ సబ్ డివిజన్తో పాటు డివిజన్తో పాటు రైల్వే జోన్ రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబితే వాళ్ళని ఒప్పించి మెప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది.